172వ శ్లోకము. స్తోత్ర ప్రియా స్తుతిమతి శృతి సంస్తుత వైభవా మనస్విని మానవతి మహేషి మంగళాకృతి. ఈ శ్లోకంలోని మొదటి నామము స్తోత్ర ప్రియా. ఇది 927వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు స్తోత్ర ప్రియాయై నమః అని చెప్పాలి. స్తోత్ర అంటే స్తోత్రమునందు, ప్రియ అంటే ప్రీతి కలది. స్తోత్రం అంటే స్తుతి, పరమేశ్వరపరమైన స్తుతి వేదాల్లో ఉంటుంది. ప్రత్యేకించి గానం చేసుకోవడానికి వీలుగా సామవేదంలో ఉంటుంది. అందువల్ల ఈ సామవేద గానం అంటే అమ్మవారికి ఇష్టమని ఈ నామానికి అర్థము. స్తోత్రం అంటే ప్రస్తుతము మనకు ఎవరిని గురించి చెప్పుకుంటున్నామో ఆ లలితాదేవికి సంబంధించిన స్తోత్రం. ఈ స్తోత్రం అంటే ఆవిడకు చాలా ఇష్టము. ఎందుకంటే ఈ స్తోత్రంలో ఉండేదంతా బ్రహ్మజ్ఞాన, ఆత్మజ్ఞాన, యోగ శాస్త్ర జ్ఞాన విషయాలే కాబట్టి ఈ స్తోత్ర జ్ఞానంతోనే తన బిడ్డలైన జీవులు మోక్ష ప్రాప్తికి అర్హులవుతారు. కాబట్టి సామగానమునందు ప్రీతి కలది, శ్రీ లలితా సహస్రనామాది స్తోత్ర పారాయణందు ప్రీతి కలది అని ఈ నామానికి ఈ విధమైన 2 అర్థాలు చెప్పవచ్చును. ఈ శ్లోకంలోని తర్వాత నామము స్తుతిమతి. ఇది 928వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు స్తుతిమత్యై నమః అని చెప్పాలి. స్తుతిమతి అంటే స్తుతింపతగినది. మనకు వాక్ సంపద ఉన్నా అవతల వారి వద్ద విషయం ఏమీ లేకపోతే ఏమి చెప్పాలో తెలియక సతమతమవాల్సి వస్తుంది. లేకపోతే ఉన్నవి లేనివి కల్పించి అతిశయోక్తులతో పొగడ్తలతో ముంచెత్తాలి. అమ్మవారి విషయంలో అలాంటి అవసరం రాదు. అందములో అయినా, జ్ఞానములో అయినా, ప్రవర్తనలో అయినా, పరాక్రమంలో అయినా, వాక్ సంపదలో అయినా భక్తులకు కావలసినవి ఇచ్చి వారిని ఆదుకోవడంలో అయినా అమ్మవారిని మించిన దైవము మరొకరు లేరు. అందుకని అన్ని విధాలా స్తుతిపాత్రమైనది, స్తుతిపాత్రమైన సుగుణ సంపత్తి కలది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామం శృతి సంస్తుత వైభవ. ఇది 929వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శృతి సంస్తుత వైభవాయై నమః అని చెప్పాలి. శృతి అంటే వేదముల చేత, సంస్తుత అంటే చక్కగా స్తుతింపబడునట్టి, వైభవ అంటే వైభవము కలది. వాంగ్మయంలో అత్యుత్తమ స్థానం ఉండేవి వేదాలు. అటువంటి వేదాలలో అంతా అమ్మవారి సర్వతోముఖ వైభవం గురించే ఉంటుంది. వేదాల్లోనూ, వేదాంతాల్లోనూ, ఉపనిషత్తుల్లోనూ ప్రతిపాదింపబడినది ప్రకృతి నిండా విస్తరించి ఉన్నది. ఏదైతే ఉందో అదంతా మహేశ్వర సంబంధమైనది అని. మహేశ్వరునికి ఇంతటి వైభవం మహేశ్వరి వలనే కదా వచ్చేది. కాబట్టి వేదాల్లోనూ, వేదాంతాల్లోనూ ఉన్న స్తుతుల వెనుక ఉన్న వైభవం అంతా అమ్మవారికే చెల్లుతుంది. వేదాంతాల్లో స్తుతింపబడిన వైభవం కలది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము మనస్విని. ఇది 930వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మనస్విన్యై నమః అని చెప్పాలి. సాధారణంగా మనము మనస్సు యొక్క ఆధీనంలో ఉంటాము. అంటే మనస్సు మనల్ని కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ తమయందు మనస్సును కలిగి ఉండే వాళ్ళు కొందరుంటారు. అంటే వీళ్ళ ఆధీనంలో మనస్సు ఉంటుందన్నమాట. ఇలాంటి పురుషుణ్ణి మనస్వి అని, స్త్రీ అయితే మనస్విని అని అంటారు. అంటే మనస్వి అనే పులింగ శబ్దానికి మనస్విని అనేది స్త్రీలింగ శబ్దం అవుతుందన్నమాట. శరీరానికి కావలసినవి ఎప్పుడూ కూడా వాటంతటవి అవసరాన్ని బట్టి వస్తాయి. కానీ మనస్సు యొక్క ఆధీనంలో ఉండే సాధారణ మానవులు వీటిని పొందడానికి తాపత్రయంలో నానా హైరానా పడిపోతూ ఉంటారు. ఎంత శ్రద్ధ తీసుకున్నా రానవసరము లేనివి రావని, రావలసినవే వస్తాయని తెలుసుకునే స్థితికి వీళ్ళు ఎదగాలి. సాధనలు మన వల్ల జరగవలసిన అప్పటికీ అవసరమైన పనుల వెంట తాముంటే వారికి కావలసినవి వాటంతటవే ఏర్పడతాయి అనే స్థాయికి ఎదిగి కర్మజ్ఞాన మార్గాల సమన్వయంగా జీవితాన్ని కొనసాగించే వారే మనస్వినులు. వీళ్ళ ఆధీనంలో మనస్సు ఉంటుంది కాబట్టి తాపత్రయాలకు, ప్రలోభాలకు, ఆవేదనలకు, ఆతృతలకు, ఆదుర్దాలకు వీళ్ళు గురికారు. మనస్సు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. మనోవికారాలు ఉండవు. ఈ విధమైన లక్షణాలున్న వారిలో అమ్మవారి కళ ఉన్నట్లు గుర్తించాలి. ఈ లక్షణాల తాలూకు అమ్మవారి నామమే మనస్విని. మనిషి మంత్రిగాను, మనస్సు కార్యదర్శిగాను అనుకుంటే మనస్విగా ఉండేవాళ్ళు కార్యదర్శి, కేర్ ఆఫ్ మంత్రి గారు లాంటి వాళ్ళు మనస్విని. కానీ వాళ్ళందరూ మంత్రి గారు కేర్ ఆఫ్ కార్యదర్శి లాంటి వాళ్ళు. స్వాధీనమైన మనస్సు కలిగినది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము మానవతి. ఇది 931వ నామము. ఇది 4 అక్షరాల నామము.
ఈ నామము వారికి నమస్కరించేటప్పుడు మానవత్యై నమః అని చెప్పాలి. మానవతి అంటే మాననీయురాలు. తనను గురించి తనకు మంచి అభిప్రాయం కలగడానికి వీలుగా ఉండే ప్రవర్తన కలిగిన వారే మాననీయులు. తనను గురించి ఇతరుల అభిప్రాయాలు సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కానీ తనను గురించి తనకు కలిగే అభిప్రాయాలు అలా మారడానికి అవకాశం లేదు. అలా సందర్భాన్ని బట్టి కనుక మార్చేసే గుణం ఉంటే అది మన లౌక్యాన్ని సూచిస్తుంది. లౌక్యం ఉన్న వాళ్ళు వ్యవహారవేత్తలు అవుతారు గాని మానవతులు మాననీయులు కారు. అమ్మవారి దగ్గర లౌక్యం ఉండదు. మధురమైన మమత, అవ్యాజమైన వాత్సల్యానురాగాలు, కారుణ్యంతో కూడిన సౌజన్యం ఉంటాయి. అందుకే అమ్మవారు తన దృష్టిలోను ఇతరుల దృష్టిలోను కూడా మాననీయురాలే. మానవతి అనే మాటను మానవతిగా విడదీస్తే మాన అంటే మానములు లేదా కొలతలు అనే అర్థంలో, మానవతి అంటే కొలతలు కలది అనే అర్థం వస్తుంది. కొలతలు అవ్యక్తంలో ఉంటే వాటి నుండి వ్యక్తంలోకి కొలతల్ని సృష్టించుకుంటాము. ఇలా మొట్టమొదటి కొలత నుండి కొలతలు వచ్చాయి. ఆ మొట్టమొదటి కొలత అమ్మవారు అని ఈ నామం సూచిస్తుంది. ఈ నామానికి ఈ విధమైన 3 అర్థాలు చెప్పవచ్చును. 1 మాననీయురాలు, 2 కొలతలు కలది, 3 కొలతలకు మొదటి కొలత, సంఖ్యలకు మొదటి సంఖ్య. ఈ శ్లోకంలోని తర్వాతి నామము మహేషి. ఇది 932వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహేష్యై నమః అని చెప్పాలి. మహా ప్లస్ ఈషి అంటే మహేషి. మహత్వమునకు ప్రభ్వి లేదా అధినాతురాలు. మహేషుడు అన్న పులింగ వాచకానికి మహేషి అనే స్త్రీలింగ వాచకము అవుతుంది. దేశకాలాలు రెండూ తన చేతుల్లో ఉన్న వారెవరైనా ఉంటే వాళ్లకు ఈశత్వము ఉంటుంది. ఇది అనిమాది అష్టసిద్ధులలో 7వది. మన బిందెలోని నీళ్లు అని అంటున్నప్పుడు మనం 4వ వంతు మాత్రమే తెలివి తక్కువగా చెప్పినట్లు అవుతుంది. మన చెరువులోని నీళ్లు అని అంటున్నప్పుడు 3వ వంతు, మన కాలువలోని నీళ్లు అన్నప్పుడు సగము, మన గోదావరిలోని నీళ్లు అంటున్నప్పుడు 2/3వ వంతు, మన నీళ్లు అంటున్నప్పుడు పూర్తిగాను తెలివి తక్కువగా చెబుతున్నట్లేనని తెలుసుకోవాలి. మనకంటే ముందు ఎప్పటి నుంచో ప్రపంచంలో ఉండి మన తర్వాత కూడా ఉండి ఆ నీళ్ల మీద మన ఆధిపత్యం ఏమిటి? మన నీళ్లు అనడంలో ఆ నీటిపై మన అధికారం ఏమిటి? కానీ ప్రపంచంలోని అన్ని రకాల నీటిలోనూ తను ఉంటూ వాటిలో తన ఆధిపత్యము చెల్లేవాడే ఈశుడు. నీళ్ల విషయంలో లాగానే ప్రపంచంలోని అన్ని పదార్థాల్లోనూ, అందరిలోనూ, అన్నిటిలోనూ తను ఉండి తన ఆధిపత్యం చెల్లేవాడు మహేషుడవుతాడు. మంచుతో చేయబడిన ఒక గ్లాసులో మంచిగడ్డ వేస్తే ఆ గ్లాసు మంచిగడ్డ 2 కరిగి కలిసిపోయినప్పుడు ఎందులో ఏది ఉన్నది అన్న ప్రశ్న మన తర్కం ఎంత డొక్కదో చెబుతుంది. అలా ఉన్నవాడే మహేషుడు. ఈ ప్రపంచము అంటే ఇద్దరికీ తేడా లేదు. ఇలా ఉన్న వారి విషయంలో చేద్దామనుకోవడానికి చేయడానికి తేడా ఉండదు. ఈ సృష్టి మొత్తము చేద్దామనుకోవడానికి చేయడానికి తేడా లేని వాడన్నమాట. మహేషునికి ఇటువంటి మహదావకాశం కలిగించింది మహేషి అయిన అమ్మవారే. ఈ నామానికి ఈ విధమైన 2 అర్థాలు చెప్పవచ్చును. 1 దేశకాలాలు 2 తన చేతులలో ఉన్నది. 2 ఈ మహాప్రపంచంలోని అన్నిటియందు అందరియందు ఉంటూ అన్నిటిపైన అందరిపైన ఆధిపత్యం కలిగినది. ఈ శ్లోకంలోని చివరి నామము మంగళాకృతి. ఇది 933వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మంగళాకృత్యై నమః అని చెప్పాలి. మంగళ అంటే మంగళత్వము, ఆకృతి అంటే ఆకారముగా గలది. దేనివల్ల అయితే యావత్ సృష్టి తిన్నగా జరుగుతుందో దాన్ని మంగళత్వంగా తెలుసుకోవాలి. మంగళత్వము ఆకృతిగా గలది అని ఈ నామానికి అర్థము.